ఇండియాలో మళ్ళీ లాక్డౌన్. ఒకప్పుడు కరోనా టైంలో ఉన్న రోజులు మళ్ళీ రావచ్చు అంటూ ప్రధానమంత్రి మోడీ పార్లమెంట్ లో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. हम कोरोना के समय भी एकजुटता से ऐसी चुनौतियों का सामना कर चुके हैं. अब हमें फिर से उसी तरह तैयार रहने की आवश्यकता है. అంతే, పెట్రోల్ బంక్ల దగ్గర జాతర మొదలైంది. మనలో ముందు చూపంటే అట్లుంటుంది మరి. వైన్ షాప్ బంద్ అంటే రాత్రి 10 దాకా లైన్ లో నిల్చొని మరి 2 బాటిల్ ఇంటికి తెచ్చుకుంటాం. తాగుతామా లేదా తర్వాత విషయం, కానీ అది మన ముందు జాగ్రత్త. పైప్ లైన్ రిపేర్ ఉంది, 4 రోజుల వరకు వాటర్ రావు అంటే వారానికి సరిపడా నీళ్లు స్టోర్ చేసుకుంటాం. డ్రమ్ములు, బిందెలు, క్యాన్లు ఏవి ఖాళీ లేకుండా అన్నిట్లోనూ వాటర్ నింపేసుకుంటాం. ఇప్పుడు పెట్రోల్ పరిస్థితి కూడా అంతే. క్యాన్లు, టిన్లు, వాటర్ బాటిల్, చివరికి కవర్లు, ఇలా ఏది దొరికితే దాంట్లో పెట్రోల్ నింపేసుకుంటున్నాం. పైగా బైక్లు, కార్లు ఎన్ని ఉంటే అన్ని ఫుల్ ట్యాంక్ కావాల్సింది. పెట్రోల్, డీజిల్, ఎల్పిజి వీటికి మన దేశంలో ఎందుకు ఇంత కరువు వచ్చింది? ఎందుకు మనం వేరే దేశాల మీద డిపెండ్ అవుతున్నాం? రేపు ఏదైనా తేడా జరిగి ఇండియాకి వారు సప్లై చేయడం మానేస్తే మన పరిస్థితి ఏంటి? మీలో చాలా మంది ఇండియాలో పెట్రోల్ లేదు, దీన్ని బయట దేశాల నుంచి తెచ్చుకుంటున్నాం, అందుకే ప్రైస్ పెరగడం, పెట్రోల్ షార్టేజ్ అవడం జరుగుతుంది అని అనుకుంటున్నారు. కానీ అది నిజం కాదు. ఇండియాలో కూడా పెట్రోల్ ఉంది. గల్ఫ్ దేశాల నుంచి పెట్రోల్, గ్యాస్ మనం తెచ్చుకుంటున్నమాట వాస్తవం. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇండియా గవర్నమెంట్ లీటర్ పెట్రోల్ 40 రూపాయలకు ఉంటుంది. అదే లీటర్ పెట్రోల్ ని మన గవర్నమెంట్ దగ్గర నుంచి 100 రూపాయలకు కొంటున్నాం. ఇది పరిపాలన లేదా ప్రభుత్వం ప్రజల దగ్గర నుంచి చేస్తున్న వ్యాపారమా? ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే, జనాలందరూ పెట్రోల్ దొరకట్లేదు అంటూ బంకుల దగ్గర లైన్లు కడుతుంటే ఇండియా గవర్నమెంట్ మాత్రం పెట్రోల్ ధరలు తగ్గించింది. అది కూడా రూపాయి, 2 రూపాయలు కాదు, ఏకంగా 10 రూపాయలు. జనరల్ గా డిమాండ్ వర్సెస్ సప్లై అనేది అందరికీ తెలిసిన విషయం. డిమాండ్ కి తగ్గ సప్లై అయినప్పుడు ప్రైస్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది. కానీ మన దేశంలో ఆ ఫార్ములా తప్పని ప్రూవ్ చేస్తూ పెట్రోల్ ప్రైస్ తగ్గించింది మన గవర్నమెంట్. దాని అర్థం డిమాండ్ కి మించిన సప్లై ఉంది అని. కానీ బయట పరిస్థితి మరోలా ఉంది. అసలు పెట్రోల్ దొరకదు అన్న మాటలు నిజమెంత? ఇండియాలో ఏం జరుగుతుంది? అఖండ భారతదేశంలో రాజకీయ మేధావుల స్వార్థానికి సామాన్యుడు ఒక కీలుబొమ్మే. అసలు ఈ పెట్రోల్ దందా వెనుకున్న బడా బాబులేదు. ఇలాంటి ఎన్నో విషయాల గురించి నా వాయిస్ మీ వరకు రావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయిస్ ఆఫ్ యూ. మనలో చాలా మందికి ఉన్న అతిపెద్ద డౌట్ ఏంటంటే, ఇండియాలో ఎందుకు పెట్రోల్ లేదు? కానీ కొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయంటే, ఇండియాలో పెట్రోల్ ఉంది, కానీ మన అవసరాలకి సరిపడా పెట్రోల్ లేదు. అందుకే మనం 90% పెట్రోల్ని బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కానీ అసలు నిజం ఏంటంటే, భారత భూభాగంలో బాంబే తీర ప్రాంతాల్లో, కేజీ బేసిన్ గా చెప్పుకునే కృష్ణా, గోదావరి నదీ ప్రాంతాల్లో, రాజస్థాన్ లోని బాడ్మేర్ లాంటి చాలా చోట్ల దాదాపుగా 30 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఆయిల్ దొరికే అవకాశాలు ఉన్నాయి. కానీ మనం ఆయిల్ కోసం వెతికింది ఇందులో 22% ఏరియాలో మాత్రమే. ఎందుకంటే ఒక పెట్రోల్ బావి తవ్వడానికి సుమారుగా 500 కోట్లు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు పెట్టి ఒక బావి తవ్విన తర్వాత అందులో కావాల్సినంత క్రూడ్ ఆయిల్ దొరకకపోతే ఈ ఖర్చు అంతా వృధా అవుతుంది. అందుకే ఓఎన్జీసీ లాంటి కంపెనీలు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ కి రెడీగా లేదు. పోనీ ఇంటర్నేషనల్ కంపెనీలు ఇంట్రెస్ట్ చూపించి మన దగ్గరికి రావాలంటే దానికి 1,00,000 ఫార్మాలిటీస్. అన్నిటికీ మించి మన దగ్గర ఉన్న బడా వ్యాపారవేత్తలు ఇండియన్ ఆయిల్ ఎకానమీని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని వేరే ఇన్వెస్టర్స్ రాకుండా అడ్డుకుంటున్నారు అన్నది మరో కోణం. ఇక్కడ మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2022-23లో రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది. ప్రపంచమంతా రష్యా నుంచి వచ్చే ప్రొడక్ట్లని అవాయిడ్ చేస్తే ఇండియా తెలివిగా రష్యా నుంచి భారీ డిస్కౌంట్ లో ఆయిల్ కొంది. ఈ డీల్ లో ఇండియాకి దాదాపుగా 35,000 కోట్ల లాభం. ఈ ఆయిల్ కానీ, డబ్బు కానీ, ఈ డీల్ వల్ల ఎలాంటి బెనిఫిట్ కానీ కామన్ మ్యాన్ వరకు చేరలేదు. ఈ లాభం అంతా ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? రిలయన్స్, నయారా లాంటి బడా కంపెనీలు ఈ ఆయిల్ ని తక్కువ ధరకు కొని వాటిని ఫిల్టర్ చేసి యూరోప్ కంట్రీస్ కి ఎక్కువ ధరకి అమ్ముకున్నాయి. ఇండియన్ ఆయిల్ ఎకానమీ ఎవరి చేతుల్లో నడుస్తుందో మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో 45 రూపాయలుగా ఉన్న క్రూడ్ ఆయిల్ మన దేశంలో పెట్రోల్ గా మారేసరికి 100 రూపాయలు దాటుతుంది. ఇండియా, గల్ఫ్ దేశాల నుంచి కొంటున్న క్రూడ్ ఆయిల్ ధర లీటర్ కి 45 రూపాయలు మాత్రమే. లీటర్ క్రూడ్ ఆయిల్ ధర 45 రూపాయలు. రిఫైనింగ్ కి, ట్రాన్స్పోర్ట్ కి 6 రూపాయలు. ఇందులో డీలర్ కమిషన్ 5 రూపాయలు. మొత్తంగా కలుపుకుంటే 56 రూపాయలు. అంటే ఒక లీటర్ పెట్రోల్ అయ్యే ఖర్చు 56 రూపాయలు మాత్రమే. కానీ ప్రస్తుతం పెట్రోల్ ధర 110 రూపాయలు. మిగతాదంతా సెంట్రల్ గవర్నమెంట్ కి, స్టేట్ గవర్నమెంట్ కి మనం కడుతున్న ట్యాక్స్. మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఇండియాలో మనం ఏది కొన్నా, అమ్మినా ప్రతి వస్తువుకి జిఎస్టీ ఉంటుంది, కానీ పెట్రోల్ కి మాత్రం జిఎస్టీ లేదు. ఎందుకంటే జిఎస్టీ రూల్ ప్రకారం మాక్సిమం ట్యాక్స్ 28% మాత్రమే. లీటర్ పెట్రోల్ 56 రూపీస్, దానికి 28% ట్యాక్స్ యాడ్ చేస్తే 71.68 పైసా. సామాన్య ప్రజలకి ఇంత తక్కువ ధరకి పెట్రోల్ ఇవ్వడం గవర్నమెంట్ కి ఇష్టం లేదు. వాళ్ళకి అడిషనల్ ట్యాక్స్ కావాలి కాబట్టి పెట్రోల్ ని జిఎస్టీ
జీఎస్టీలో ఇంక్లూడ్ చేయకుండా అంతకు మించిన ట్యాక్స్లు మన నుండి వసూలు చేస్తున్నారు. లాస్ట్ 8 years లో ఓన్లీ పెట్రోల్ పైన మనందరం గవర్నమెంట్ కట్టిన ట్యాక్స్ ఎంతో తెలుసా? దాదాపుగా 30 లక్షల కోట్లు. లీటర్ పెట్రోల్ 100 రూపాయలు దాటితే ఒకప్పుడు 400 రూపాయలకు వచ్చే ఎల్పిజి సిలిండర్ ఇప్పుడు 1000 రూపాయలు దాటింది. ఇక్కడ ఇంకో రియాలిటీ ఏంటంటే ఉజ్వల అనే స్కీమ్ కింద గవర్నమెంట్ తరఫున 9 కోట్ల మందికి ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. కానీ రీసెంట్ గా వచ్చిన కాగ్ రిపోర్ట్ ప్రకారం ఫ్రీ గ్యాస్ కనెక్షన్ తీసుకున్న పేదవాళ్ళలో 50% మంది మళ్ళీ సిలిండర్ ని బుక్ చేసుకోలేదు. దానికి కారణం కనెక్షన్ ఫ్రీగా ఇచ్చారు కానీ సిలిండర్ మాత్రం కాస్ట్లీ చేశారు. సరే, ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఎక్కడో అమెరికా ఇరాన్ మధ్యలో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ మన ఇంట్లో గ్యాస్ కి ఇబ్బంది పడ్డం, మన బైక్ లో పెట్రోల్ కోసం క్యూలో నిలబడ్డం. దీనికి ప్రధాన కారణం స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. దీన్నే హార్మూజ్ జలసంధి అంటారు. ఆయిల్ ను తీసుకెళ్లే ఏ షిప్ అయినా ఇక్కడ నుండి వెళ్ళాలి. ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధం కారణంగా ఇరాన్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ ని మూసేసింది. అందుకే మనకి కష్టాలు. అయితే కామన్ గా ఇలాంటి సిచ్యువేషన్ లో ధరలు పెరగాలి, కానీ మన ఇండియాలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గాయి. దానికి కారణం వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాంలో జరుగుతున్న ఎలక్షన్స్ అన్నది కొంతమంది అభిప్రాయం. ఎలక్షన్లు అయిపోగానే మళ్ళీ ఈ రేట్లని పెరుగుతాయి అనేది ఇంకొంతమంది వాదన. ఏది ఏమైనా కుల మతాలకి పెద్దపీట వేసే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఒక సామాన్యుడి బ్రతుకు రాజకీయ నాయకుల స్వార్థం మీద ఆధారపడి ఉంది అనేది అక్షర సత్యం. జై హింద్.